నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీహార్లోని దర్భంగా వేదికగా 12,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆరోగ్య రంగం పట్ల సమగ్ర దృక్పథంతో కేంద్రం పనిచేస్తుందన్న నరేంద్ర మోదీ. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి నారా లోకేష్. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని శాసనసభలో వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో పేదల నుంచి భూములు తీసుకున్న వారిపై విచారణ. శాసన మండలిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు. జార్ఖండ్ లో ప్రధాని ఎన్నికల ప్రచారం. రాష్ట్రాభివృద్ధి, ఆదివాసీల సంరక్షణే ప్రాధాన్యమన్న నరేంద్ర మోదీ. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. రాగల 24 గంటల్లో పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా దర్భంగా వేదికగా 12,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. దర్భంగాలో ఎయిమ్స్తో పాటు రహదారులు, రైళ్ల అనుసంధాన ప్రాజెక్ట్, సహజ వాయు పైప్లైన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే దేశవ్యాప్తంగా 18 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దర్భంగా నుండి ఈ రోజు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రాష్ట్ర ప్రజల జీవనం సులభతరం కానుందని ప్రధాని పేర్కొన్నారు. దర్భంగా ఎయిమ్స్ నిర్మాణం బీహార్ ఆరోగ్య రంగంలో భారీ మార్పును తీసుకువస్తుందని తెలిపారు. దేశంలో ఆరోగ్యం పట్ల సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. పాలీ భాషకు శాస్త్రీయ భాష హోదా ఇచ్చామని ప్రధాని వివరించారు. मतदान में हिस्सा लें। साथियों, मैं मिथिला की धरती की बेटी स्वर कोकिला शारदा सिन्हा जी को भी श्रद्धांजलि अर्पित करता हूं। साथियों, आज बिहार समेत पूरा देश विकास के बड़े बड़े लक्ष्यों को पूरा होते देख रहा है। जिन सुविधाओं, परियोजनाओं की पहले सिर्फ चर्चा होती थी, आज वो वास्तविकता बनकर जमीन पर उतर रही है। हम विकसित भारत की तरफ तेजी से कदम बढ़ा रहे हैं. రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రథమ ప్రధాని, భారత రత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా బాలల దినాన్ని జరుపుకుంటున్నామన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదంతో బాలల భవిష్యత్తుకు భరోసా అందించే విధంగా వారిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో డిఎస్సి 1998పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 16,000 పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. సూపర్ 6లో తొలి హామీ రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది. అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది. అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా
త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై 7 మహిళా సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. 2019-24 సంవత్సరాల మధ్య వైసీపీ ప్రభుత్వం విద్య, వైద్య, రహదారి సహా పలు వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 2,000 గ్రామాలకు 2,500 కోట్ల రూపాయల రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో 48,000 మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. దాదాపు 2,53,000 మంది చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే రేషన్ కూడా వారికి ఇంటి వద్దే అందిస్తున్నామని మంత్రి వివరించారు. అలాంటి శ్రమ లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 48,000 మంది గర్భిణీలకు, అలాగే పాలిచ్చే తల్లులకు, అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం. అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అది విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు, దానికి బియ్యం 3 కేజీలు, అలాగే పప్పు 1 కేజీ, నూనె 1/2 కేజీ, ½ లీటర్, గుడ్లు 25 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,33,000 మంది 0 నుంచి, అంటే 3 నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా. రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రహదారి రవాణా శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శాసన మండలిలో మంత్రులు మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరగకుండా గత ప్రభుత్వ హయాంలో పేదవారి దగ్గర బలవంతంగా భూములు తీసుకున్న వారిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందు ఈ ప్రభుత్వానికి ఉన్న అధ్యక్ష, దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఏం జరిగిందంటే, ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుంది. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు అంశంపై తెలుగుదేశం, బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డీపీఆర్లను ఇప్పటికే సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు. తొలి దశలో 11,495 కోట్ల రూపాయల అంచనాతో 42 స్టేషన్లతో 46.23 కిలోమీటర్ల మేర, రెండో దశలో 30.67 కిలోమీటర్ల 12 స్టేషన్ల పరిధిలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. కారిడార్ 2
గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్, 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 లెక్కన చేశారు. అవన్నీ కూడా స్టడీ చేశాము. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం సాగతీసిందన్నారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని, అందుకే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగతీసిందన్నారు. చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా, చిత్తశుద్ధి ఉంటే. కానీ అన్ఫార్చునేట్గా 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య 8 నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు. కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం సన్నిధిలోని శ్రీ పానకాల స్వామివారి ఆలయాన్ని భారతదేశ బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్, ఆంధ్ర, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓమెన్ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాలను సందర్శించారు. అక్కడి చేనేత కళాకారుల పనితనాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారతీయత ఉట్టిపడే చేనేత సాంప్రదాయ వస్త్రాలు తమనెంతో ఆకట్టుకున్నాయన్నారు. Weavers, it's really important that this tradition continues across India. So we're really pleased to visit this facility and see the hard work and dedication of all these weavers producing some wonderful saris and some wonderful shawls. And we look forward to this craft continuing because it's so important for the heritage, not only in Andhra Pradesh, but also across India. And there are wonderful opportunities for closer collaboration between the UK and the Telugu-speaking states, whether it's on healthcare, whether it's on education, and whether it's on traditional culture like these weavers. There are lots of opportunities for closer collaboration between the UK and the 2 Telugu-speaking states, and I'm really pleased to be visiting here today. Understanding how some of the historic handcrafts of India are being preserved and understanding what this does for the local economy and thinking about how it is we can preserve some of these wonderful traditional skills. It's my first visit to Andhra Pradesh and I'm delighted to be here. To understand that you can see from the border, from the incredible detail that goes into it, that it's a product from here in this area. మంగళగిరి ఆటో నగర్లోని మరి లోకేష్ గారు చేనేత కార్మికుల కోసం వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయాలను బ్రిటిష్ హై కమిషనర్ వారు మరి సందర్శించారు. ఇక్కడ తయారవుతున్నటువంటి శారీస్, ఆ పని విధానాన్ని, కార్మికులు చేస్తున్నటువంటి పని విధానాన్ని వాళ్ళు పరిశీలించారు. చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు చేనేత పరిశ్రమ కోసం, చేనేత కార్మికుల కోసం, చేనేత రంగాన్ని కాపాడేందుకు, ఈ మంగళగిరి ప్రసిద్ధి చెందినటువంటి చేనేతను ముఖ్యంగా కాపాడేందుకు మరి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. మా వ్యవసాయాల్లో ఉన్న ప్రతి ఒక్క మగ్గాన్ని వారు చూసి ఇక మగ్గం యొక్క నాణ్యతను, దానికి తయారు చేసిన మన వ్యూవర్స్ని అప్రిషియేట్ చేశారు. నాణ్యత బాగా ఉంది, మా చీరలు నేసే విధానం కూడా బాగా ఉంది. ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయాలు నిర్మించడం జరిగింది. ధ్యేయం ఏంటంటే వ్యూవర్స్కి మజూరీ పెరగాలి, బాగా వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మనకు ఇటువంటి అంబాసిడర్స్ మనకు రావడం. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు?
డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ పాఠశాలల క్రీడల్లో పాల్గొనే రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేసేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను 2 విభాగాల్లో భాగస్వాములను చేయడం స్ఫూర్తిదాయకమని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు పేర్కొన్నారు. ఈరోజు నెల్లూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 14-17 సంవత్సరాలలోపు విభాగాల్లో హాకీ, త్రోబాల్, యోగాలో నెల్లూరు జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగడానికి, శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ రంగ పాఠశాలల్లో మాత్రమే క్రీడా స్ఫూర్తి కొనసాగుతున్న పరిస్థితి మారాలన్నారు. సౌత్ మోపూర్లో నిర్వహించడం జరిగింది. విన్నర్స్గా బాయ్స్ నుంచి కడప జిల్లా వారు, అలానే గర్ల్స్ నుంచి కూడా కడప జిల్లా జట్టు విన్నర్స్గా ప్రకటించడం అనేది. ఓకే, రాష్ట్ర స్థాయి ఈ స్కూల్ గేమ్స్ అండర్-14 అండ్ అండర్-17 క్రీడలు చక్కగా నిర్వహించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరూ సహకరించారు. అలానే మన పొదలకూరు మండలంలో క్రీడాగ్రామం కూడా త్వరలో పూర్తిగా వస్తుంది. కాబట్టి అది పూర్తయిందంటే మన జిల్లాలో క్రీడాకారులకి మరింత ప్రోత్సాహంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి అది పింఛన్దారులు తమ జీవిత ప్రమాణ పత్రాలను తమకు తామే డిజిటల్ విధానంలో సమర్పించే కేంద్ర ప్రభుత్వ యాప్ను రూపొందించిందని కేంద్ర పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మంజు గుప్తా పేర్కొన్నారు. ఏలూరులోని యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పెన్షనర్ల డిజిటల్ సర్టిఫికెట్లు సమర్పించే విధానంపై అవగాహన కార్యక్రమాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా పోస్ట్ బ్యాంకుల శాఖల్లో నిర్వహిస్తున్నామన్నారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో పింఛన్దారులు లైఫ్ సర్టిఫికెట్లను భౌతికంగా బ్యాంకుల్లో దాఖలు చేయాల్సి వచ్చేదని, డిజిటల్ విధానం వారికి సౌలభ్యంగా ఉంటుందన్నారు. Very simple. You have to download an app in your phone. So this technique can be used with the help of your phone. No biometric device is required for this. With the help of your phone, you can generate this technique is Aadhaar based. You just need few details, and with the comfort of your home, you can generate your DLC. And we are holding a campaign, nationwide campaign, to spread awareness about this new face authentication technique. IPBB has come forward, and there are more stakeholders like UIDAI and METI. With the support of all of them, this campaign is being run, and the main objective is to spread awareness about this new technique, which is going to be very beneficial for the elderly citizens, super elderly citizens, sick citizens, incapacitated or hospitalized, so they can submit their DLC from anywhere, anytime. Government డిజిటల్ సర్టిఫికెట్, లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుంది నేషనల్ వైడ్ త్రూ ఫేస్ అథెంటికేషన్. ఈ ఫేస్ అథెంటికేషన్లో ఎలా ఉంటుందంటే, ఒకసారి ఫేస్ రికగ్నైజ్ చేసేస్తే ఇట్ విల్ గో త్రూ ద లైఫ్ లాంగ్ DLC బై ఫేస్ అథెంటికేషన్. ఈ ఫేస్ అథెంటికేషన్లో ఏ పెన్షనర్ అయినా, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ పెన్షన్, వాళ్ళ లైఫ్ సర్టిఫికెట్ను ఎలాంటి బ్యాంకు కానీ, ట్రెజరీ కానీ, లేకుంటే మీ సేవ కానీ వెళ్లకుండా తనే ఆండ్రాయిడ్ ఫోన్లో. రేపటి భవిత కోసం విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విశాఖపట్నం సిఐడి డీఎస్పీ ఎంఎన్ భోపాల్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో ఏపీసీఐడి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐడి డీఎస్పీ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహించడంపై దృష్టి సారించామన్నారు. మందికి అవేర్నెస్ లేదు, అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం మనకుండే 6 జిల్లాల్లో రిమోట్ ఏరియాల్లో ఎస్సీ, ఎస్టీ చట్టం మీద అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో ఏర్పాటు చేయమంటే, వారి తాలూకు ఆదేశాల మేరకు విశాఖపట్నం రీజనల్ ఆఫీసర్ అయినటువంటి ప్రేమ్ కాజల్ గారి ఉద్దేశం ప్రకారం మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో ఈ చట్టం 1989లో రూపొందించబడినప్పటికీ 2 సార్లు 2015, 2018లో అమెండ్మెంట్ చేయబడినప్పటికీ ఇప్పటికీ కొంతమంది అవగాహన లేదు. కాబట్టి అవగాహన చేద్దామన్న ఉద్దేశంతో ఈ రిమోట్ ఏరియాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం.
దీని ప్రకారం జస్టిస్ పున్నయ్య గారి రికమెండేషన్స్ ప్రకారం జిల్లాల్లోన అలాగే మండలాల్లోన ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో విభాగాల నుంచి కూడాను పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవపూర్ వద్ద గూడ్స్ రైలు బోల్తా పడింది. ఐరన్ కాయిల్స్ తో వెళ్తున్న రైలులో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో ఒకదానిపై మరో బోగీ పడి 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. నర్సాపూర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నాగర్పూర్, హైదరాబాద్ టు సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ టు కాగజ్నగర్, కాజీపేట్ టు సిర్పూర్ టౌన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోదాన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ టు బల్లార్షా టు కాజీపేట్, యశ్వంత్పూర్ టు ముజఫర్పూర్, అలాగే కాచిగూడ టు నాగర్ కర్నూల్, కాచిగూడ టు కరీంనగర్, సికింద్రాబాద్ టు రామేశ్వరం, సికింద్రాబాద్ టు తిరుపతి, ఆదిలాబాద్ టు పర్లి, అకోలా టు పూర్ణ, ఆదిలాబాద్ టు నాథెన్, నిజామాబాద్ టు కాచిగూడ, గుంతకల్లు టు బోధాన్ రైళ్లను రద్దు చేశారు. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఈరోజు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. తొలుత అరసవల్లి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని హంస వాహనంపై కొలువుదీర్చి 12 సార్లు ఇంద్ర పుష్కరిణిలో విహరింపజేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తెప్పోత్సవాన్ని తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జార్ఖండ్లోని సారత్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ అశేషంగా తరలివచ్చిన జనవాహినికి ధన్యవాదాలు తెలియజేశారు. జార్ఖండ్లో బీజేపీ ఎన్డీఏ పక్షం అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. జార్ఖండ్ గౌరవం, గుర్తింపు నిలబెట్టేలా రాష్ట్రాభివృద్ధికి, ఆదివాసీల సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. उत्सव मनाने जा रहे हैं और ये उत्सव हम मनाने जा रहे नहीं, हिंदुस्तान के हर कोने में धरती आबा की जन्म जयंती मनाई जाएगी और उसके पहले लोकतंत्र के उत्सव में आपने भी पुराने सारे रिकॉर्ड तोड़ दिए हैं. हर तरफ एक ही गूंज है, रोटी बेटी और माटी की पुकार. रोटी बेटी माटी की पुकार. झारखंड में भाजपा एनडीए की सरकार. साथियों, आज झारखंड में पहले चरण का मतदान हो रहा है. रोटी बेटी और माटी को बचाने का संकल्प आज हर बूथ पर दिख रहा है. भाजपा జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్న నరేంద్ర మోదీ వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్డీఏ వర్గానికి మద్దతుగా ప్రసంగిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ జార్ఖండ్లోని గొడ్డాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను లబ్ధిదారులకు చేరకుండా దుర్వినియోగం చేశారన్నారు. మహిళలకు పక్కా గృహాలను అందించేందుకు తాము నిధులను మంజూరు చేస్తుంటే కమిషన్లకు కక్కుర్తిపడి వాటిని దారి మళ్లిస్తున్నారన్నారు. అవినీతి పరులను ఉపేక్షించేది లేదన్నారు. मैं सीधे बहनों के खातों में भेजता हूं, लेकिन यहां की सरकार ये पक्का घर आपको मिलने नहीं दे रही है. ये अपनी ही कोई फर्जी स्कीम लेकर आई ताकि उसमें इनके लोगों को कट कमीशन मिले. इन्होंने यही किया है. मैं आप सभी की परेशानी जानता हूं. आपको बालू नहीं मिलती, गिट्टी नहीं मिलती,
ये सब कुछ जेएमएम, कांग्रेस, आरजेडी के लोग बेच करके खा जाते हैं। मैंने पूरे देश की बहनों के लिए घर पर ही अपना नल लगाने की योजना शुरू की। కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు షింద్ఖేడాలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండి కూటమి అధికారంలో ఉన్న ప్రతి చోట అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోనే అత్యధిక ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. మహిళా సాధికారతలకు ఎన్డీఏ కూటమి కట్టుబడిందన్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే మహిళల ఆర్థిక స్వావలంబనకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సంక్షేమ నిధులు జమ చేస్తామని తెలిపారు. पूरे महाराष्ट्र में मतदान होने वाला है। मैं पूरे महाराष्ट्र में घूम कर आया हूं, तो मेरी बात याद रखना, 23 तारीख को अघाड़ी का सुपड़ा साफ होने वाला है। और महाराष्ट्र में नरेंद्र मोदी जी के नेतृत्व में यहां महायुति की सरकार बनने वाली है। భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్లోని రాజకీయ, రక్షణ, సాంఘిక, సాంస్కృతిక కమిటీ ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన 2వ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న మైత్రి బంధం మరింత బలోపేతం చేసేలా ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారానికి వేదికగా నిలిచిందన్నారు. To the second meeting of the Committee on Political, Security, Social and Cultural Cooperation under our Strategic Partnership Council. We have maintained, I think, a good tempo of high-level engagements. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను సందర్భంగా ఆయన సంస్మరణార్థం జనజాతీయ గౌరవ దివస్ ను పురస్కరించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఢిల్లీలోని శాస్త్రి భవన్ నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది. జనజాతీయ ఉత్సవాలను ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరిపేలా చూడాలని ఆదేశించింది. బిర్సా ముండా జయంతిని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిర్వహించాలంటూ ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు ఈరోజు తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సాయంత్రం 5 గంటల వరకు 64.86% పోలింగ్ నమోదైంది. మొత్తం 81% సభ స్థానాలకు గాను 43 శాసనసభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కార్సువన్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.32%, బహారాగోరాలో 76% పోలింగ్ నమోదు కాగా దాదాపు 9 నియోజకవర్గాలలో 70% పైగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాంచీలో అత్యల్పంగా 51.50% పోలింగ్ నమోదైంది. పోలింగ్ నమోదు కాగా 7 నియోజకవర్గాలలో 70%కి పైగా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. అయినప్పటికీ రేపు కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోత, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్త వహించి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.